ఎవరు మీరు? అకారణంగా ఎందుకు నా సోదరుల ప్రాణాలు హరించారు? దయచేసి ముందుకు రండి. మీరెవరో, ఎందుకని మీతో నేను యుద్ధం చేయవలసి వచ్చిందో తెలుసుకోకుండా మీపై నేను శస్త్రాన్ని సంధించాను. మీరంటే నాకు భయం లేదు. అజ్ఞానంతో నేను మిమ్మల్ని అవమానించలేను. కృపతో మీరు నా ముందు ప్రత్యక్షం కండి. నేను యక్షుల అధినాయకుడను, ఈ జలాశయానికి ప్రభువును. మీ మనుషులెవ్వరికి ఇక్కడ అధికారము లేదు నా జలాశయంలోని జలాన్ని ఉపయోగించడానికి. కానీ మీ సోదరుడు నకులుడు నా అనుమతి లేకుండా ఈ జలాశయం నుండి జలాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అందుచేతనే నేను వారిని వధించేశాను. పాండుపుత్ర, నీ తమ్ములందరూ తలపగులుతూ వచ్చి నన్ను యుద్ధానికి ఆహ్వానించారు. నేను ఈ నలుగురికి నా సామర్థ్యాన్ని, అధికారాన్ని చవి చూపించాను. ఇలా మీరందరినీ వధించి ఈ జలాన్ని మీరు పుట్టించలేదు. ఈ జలాశయం మీరు నిర్మించినది కాదు. దీనిపై మీకు ఎలా అధికారం ఉంటుంది యక్షరాజా? జలాన్ని తీసుకోవడం ఏమీ అపరాధం కాదు యక్షనాయక. మరి మీరు ఏ కారణంగా మా సోదరులను ఇలా దండించారు? న్యాయం, ధర్మం ఈ రెండింటిని అనుసరించి మీరు మా సోదరుల ప్రాణాలు వారికి తిరిగి ఇవ్వాలి. అది అసంభవం. కానీ నీవు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చి నాకు సంతోషం కలిగిస్తే నేను నీ సోదరులలో ఒకరి ప్రాణాలను తిరిగి ఇస్తాను. మా నలుగురు సోదరులు మరణించిన తరువాత నేను జీవించి ఉండడం సాధ్యం కాదు యక్షరాజా. కానీ నేను మా సోదరులలో ఒకరిని బ్రతికించుకోవాలనుకుంటున్నాను.